బ్యూటిఫుల్ శారీ టాజిల్ తయారు చేయడానికి పెద్ద సూది, చిన్న సూది, కత్తెర, 2mm బీడ్స్, 4mm బీడ్స్, జరీ థ్రెడ్, ఫ్యాబ్రిక్ గ్లూ, బ్లాక్, వైట్ అండ్ ఎల్లో కాటన్ థ్రెడ్స్, వైట్, ఎల్లో అండ్ బ్లాక్ సిల్క్ థ్రెడ్స్. సో ఇవన్నీ రెడీ చేసుకోవాలి. టాజిల్స్ కోసం సిల్క్ థ్రెడ్స్ వాడతాం, కాటన్ థ్రెడ్స్ ఏమో వాటిని టై చేయడానికి, బీడ్స్ని వర్క్ చేయడానికి వాడతాం. ఫ్యాబ్రిక్ గ్లూ ఏమో కాటన్ థ్రెడ్స్ ఏవైతే టై చేయడానికి వాడతాం వాటిని ఫిక్స్ చేయడానికి వాడతాం. జరీ థ్రెడ్స్ డెకరేషన్ పర్పస్. సో మనం కాటన్ థ్రెడ్ని సూదిలోకి ఎక్కించి దాన్ని 4mm బీడ్స్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకుని ఇలా టాజిల్ చుట్టూ దాన్ని ఇలా స్టిచ్ చేయాలి. ఇలా పెట్టాక దాన్ని కదలకుండా ఇటు అటు టాకాలు వేసేయాలి. చిన్న చిన్న టాకాలు వేసి దాన్ని అక్కడ ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసేసాక గ్యాప్స్ ఉంటాయి అన్నమాట బీడ్కి మధ్యలో. ఆ గ్యాప్స్ మధ్యలో 5 2mm బీడ్స్ని ఫిక్స్ చేయాలి. అలా కంప్లీట్ 2 లేయర్స్ ఎప్పుడైతే వస్తాయో అందమైన బీడ్ వర్క్ ఆ టాజిల్ చుట్టూ వచ్చి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగా కుట్టేసాక ఇది దారం ఇటు అటు చిరాగ్గా కనిపించకుండా దాన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే ఇలా మొత్తం కుట్టడం అయిపోయాక మనం దాన్ని వెనక్కి తిప్పి నాట్ వేసి ఆ టాజిల్ ఏదైతే ఉందో దాంట్లోకి చొప్పిచ్చేస్తాం. అప్పుడు కట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే దాని ఎడ్జెస్ ఎక్కడ బయటకు కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది. ఇలా అయిపోయిన దానికి జరీ థ్రెడ్ తోటి పైన చుట్టేసి ఇలా డెకరేట్ చేస్తాం. టాజిల్ రెడీ. సో ఈ మల్టీ కలర్ శారీ క్రీమ్ కలర్, బ్లాక్ కలర్, ఎల్లో కలర్తో ఉన్నది. అందుకని ఆ 3 కలర్ సిల్క్ థ్రెడ్స్ని ముందు టాజిల్స్ని శారీకి స్టిచ్ చేసేసాక దానిపైన డెకరేషన్ వర్క్ చేశాను. సో మీకు ఇది తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నా. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఈ వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి చేసే వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.